మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని చాలా మంది ఇది ఎందుకు ఈ 100 రోజుల్లో చేయాల్సి వచ్చింది అనేటువంటి అనుమానాలు చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. కానీ మా ప్రభుత్వం ఎట్లాంటిదంటే ఎన్డీఏ ప్రభుత్వం ₹1,00,000 పని చేసినా కూడా ₹1 పబ్లిసిటీ కూడా చేసుకున్నాను. గతంలో వైసీపీ ప్రభుత్వం ఏమో రూపాయలు. అలాగే మిగిలిన నీలకంఠప్ప గారికి, అలాగే మా పెద్ద మనిషి గురువులు ప్రకాష్ జైన్ గారికి, అలాగే జగదీష్ గారికి, గడ్డయ్య శంకర్ గారికి, సారయ్య ఈరన్న గారికి, అనవాళ్ళు మహేష్ గారికి, అనవాళ్ళు అబ్బాష గారికి, శ్రీనివాసాచార్య గారికి, బాబునాయుడు, సాదుల్లా గారికి, అరేకల రామకృష్ణ గారికి, కొరవ వెంకటేష్ గారికి, గోపాల్ గారికి అట్లా కూర్చొని మీటింగ్ సక్సెస్ చేస్తున్నారంటే అక్క చెల్లెలకి సెల్యూట్ కొట్టాలి మనం. నిజం అక్క, మగాళ్ళకు ఓపిక ఉండదు, ఆడవాళ్ళు అట్ట కాదు. ఒక్కసారి ఒక పని అనుకుంటే గట్టిగా నిలబడి పని అయ్యేదాకా కూర్చునే తత్వం అక్క చెల్లెళ్ళది. అందువల్ల నేను ఎందుకనే మా అన్నం చెప్పిన, స్టేజ్ మీద కూర్చోగానే మీనాక్షి అన్నకి చెప్పిన, తిక్కారెడ్డి అన్న కూడా చెప్పిన, అన్న మనం మహిళా క్యాడర్ని బిల్డ్ చేయాలన్నా, ఎప్పుడు కూడా స్టేజ్ మీద ఉంటే సగం మంది మహిళలు ఉండాలి, మొత్తం మగవాళ్ళని బాగు చేయాలంటే నా అక్క చెల్లెళ్ళ మీద ఫోకస్ పెడితే సరిపోద్ది నాకు. నేను అందుకనే మీ మెప్మా బీడీ గారి చాలా మంది అన్నారు, ఆర్పిల్తో ఒకసారి మీటింగ్ పెట్టినా మున్సిపల్ ఆఫీస్ లో పెడితే, ఎమ్మెల్యేకి ఏం పని ఆర్పిల్తో ఎందుకు మీటింగ్ పెడతాడు, ఏముంటుంది వాళ్ళతో మాట్లాడేది, మీటింగ్లకు వస్తారు కదా.